గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఆగస్టు మాసంలోకి వచ్చేసాం. ఈరోజు 1/8/2024 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, బహుళపక్షము, ద్వాదశి, మధ్యాహ్నం 3:31 వరకు ఉండి తదుపరి త్రయోదశి ప్రారంభమవుతుంది. మృగశిర నక్షత్రం ఉదయం 10:23 వరకు ఉండి తదుపరి ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. వర్జము రాత్రి 7:01 నుంచి 8:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుంచి 11:05 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:20 నుంచి 4:12 వరకు వర్జము దుర్ముహూర్త వ్యాప్తి ఉందనే విషయాన్ని గుర్తించండి. అమృత ఘడియలు రాత్రి 12:44 నుంచి 2:23 వరకు. రాహుకాలం 1:46 మధ్యాహ్నం నుంచి 3:22 వరకు వ్యాప్తిగా ఉన్నది. సూర్యోదయం 5:59 సూర్యాస్తమయం 6:46. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. దాదాపుగా ఈరోజు 1-2 రాశుల వారికి మాత్రమే తీవ్రమైనటువంటి ఇబ్బందులు, మిగిలిన రాశులన్నిటికీ కూడా లాభాలు ఉన్నాయి. మరి మేషరాశి వారికి ఎలా ఉంది? చాలా మంచి శుభయోగాలు, అదృష్టయోగం, ఆకస్మిక ధనలాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధనప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, బంధుమిత్రుల సమాగమం, శుభవార్తా శ్రవణం, శుభకార్య నిర్వహణ, యజ్ఞయాగాది క్రతువులు చేయడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లవారి లాభం, రైతన్నలకి పూలు పళ్ళు కూరలు పండించే వారికి, అలాగే మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు బ్రహ్మాండంగా కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, చిట్ ఫండ్, ఫైనాన్స్, విద్యాలయ, వ్యాయామ, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారం అభివృద్ధి పొందుకోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పని లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం. తప్పకుండా విద్యాభివృద్ధి, ఉద్యోగంలో అభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, బదిలీలు పొందుకోవడం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, పెద్దల అంగీకారంతో ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకొని అదృష్టంగా చెప్పబడుతుంది. ఈరోజు మీకు అంతే అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి చాలా మంచి మాట తీరు, అద్భుతమైనటువంటి వ్యవహార శైలి, పెద్దవారితో వినమ్రత, వినయ, విధేయత, దానివల్ల మీకు ఆస్తి లాభం, ఆర్థిక లాభం, వివాహ లాభం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల లాభాలు అంటే ఈవెంట్స్ చేసేవారికి కూడా విదేశాల్లో స్వదేశంలో అనుకూలత, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, విద్యార్థులకి మంచి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, బ్యాక్లాగ్స్ లాంటి పరీక్షల్లో విజయం ఖాయం. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలో, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి చాలా మంచి అదృష్ట యోగాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి శుభయోగం, వస్త్ర, వజ్ర, వైఢూర్య, సువర్ణ ఆభరణ ప్రాప్తి, చాలా మంచి ప్రయోజనాన్ని, ఆనందాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి ఊహించని విజయం, అనుకోరు, ఈ పని ఇంత సులువుగా అయిపోయింది అనుకోకూడదు. ఒక ముఖ్యమైన వ్యక్తి మీ ఇంటికి రావడం, ముఖ్యమైనటువంటి వ్యాపార భాగస్వామికి వాళ్ళ తటస్థించడం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి. అసలే ఉద్యోగం లేని వారికి
డబల్ ప్రమోషన్తో కూడా ఉద్యోగం, ఇంతకుముందు చేయనటువంటి ఉద్యోగ స్థలంలోనే పై అధికారినిగా మీకు ప్రమోషన్ కానీ ఉద్యోగం కానీ వచ్చే అవకాశం. బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ఉద్యోగంలో ఖచ్చితమైనటువంటి లాభాలు ఉంటాయి. 2 ఉద్యోగాలు ఒకేసారి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కూడా పొందుకునే అవకాశం. విద్యార్థులకి అద్భుతమైన విజయం, టాప్ ర్యాంక్స్ పొందుకోగలిగే అవకాశాలు. లా, MBBS ఇట్లాంటి పరీక్షల్లో తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి ఉన్నత విద్యా ప్రాప్తి. విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార ప్రయత్నం చేసే వారికి అనుకూల స్థితి. విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డ్ PR పొందుకునే అవకాశం. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారుల లాభాలు. రైతన్నలకి పంట అనుకూలత, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణం, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, పత్తి పరిశ్రమల లాభాలు. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఈవెంట్ మేనేజర్ వారికి, అలాగే విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, LIC మెడికల్ రుణ్ ఏజెంట్లకి, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్ ఇటుకల వ్యాపారంలోను లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి మంచి అభివృద్ధి పొందుకునే శుభదినంగా చెప్పబడుతుంది. చాలా మంచి ఆనందకరమైనటువంటి ఆర్థిక శుభయోగుల పరంపర పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాల విధంగా వీరికే ఇబ్బందికర వాతావరణం. నేను మొదట్లో చెప్పాను కదా 2 రాశుల వారికి బాలేదని, అందులో ఇదొక రాశి. తీవ్రమైనటువంటి నేరారోపణ, అవమానము, కుటుంబ సభ్యులతో వివాదాలు, లేనిపోని అనవసరపు పెత్తనం వల్ల నష్టము, నోరు జారడం వల్ల ప్రమాదము, నేనే గొప్ప అన్నటువంటి అహంకారపూరిత మనస్తత్వం మీకు నష్టాన్ని కలిగించడం, విద్యార్థులకి నష్టము, ఇతరుల మీద ఆధారపడినటువంటి ఏ పరీక్ష అయినా సరే మీకు నిష్ఫలము. ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మారే అవకాశం, లంచాలు పుచ్చుకునే అవకాశం. కాబట్టి అటువంటి వాటికి ఎంత దూరంగా ఉంటే ఉద్యోగం జాగ్రత్తగా ఉంటుంది, లేదా మిమ్మల్ని డిస్మిస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సస్పెండ్ కాదు, డిస్మిస్. జీవితంలో మళ్ళీ మీరు ప్రభుత్వ ఉద్యోగం వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. కళాకారులకి, క్రీడాకారులకి నష్టాలు, డోపింగ్ టెస్టుల్లో పట్టుబడడం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, క్రీడాకారులకి తీవ్ర అవమానాలు, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి తీవ్రమైన నష్టం ఎక్కువగా ఉంటుంది. రైతన్నలకు కూడా పంట నష్టం, లేదంటే మీకు నకిలీ విత్తనాల బెడద ఎక్కువగా ఉండడం, మోసపోయే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. పూలు పళ్ళు కానీ, కూరగాయలు పండించే వారికి కానీ, అలాగే మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక వ్యాపారంలో కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్ ఇటుకల వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి కానీ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ కానీ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారు కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారాల్లో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనేక రకాల ఇబ్బందులు, చికాకు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, మద్యపాన సేవనం, ప్రమాదాన్ని కలిగించడం, విద్యా ఉద్యోగ నష్టం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అవమానాలు, ప్రమాదాలు, లేనిపోని అనవసరపు అవాంతరాలు, ఇలా అనేకమైనటువంటి దుశ్చర్యలు, ఇబ్బందికర వాతావరణం. విదేశాలు వెళ్ళే నిమిత్తమే వీసా ప్రయత్నాలు కూడా నష్టం. చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతుంది. ఏదేమైనా ఈ రాశి వారికి భగవద్గీత పారాయణ మీకు శుభాన్ని కలిగిస్తుంది. 2 నుంచి 8 అధ్యాయాలు తప్పకుండా చదవండి. అలాగే లలిత సహస్రనామ పారాయణం, సౌందర్య లహరి పారాయణం, అలాగే తప్పనిసరిగా ఎవరికైనా సరే చెప్పులు, పుస్తకాలు, అలాగే తినుబండారు అంటే బియ్యము, శాకము, పదార్థాలు అంటే స్వయం పాకం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే అనుకూలత ఫలితాలు పొందుకోవచ్చు. వీరికి ఉదయం 8:02 నుంచి 9:57 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి అద్భుతమైనటువంటి అదృష్టయోగం, వాహనయోగం, విద్యాలాభం, ఉద్యోగలాభం, విదేశీయానం, బంధులాభం, మిత్రసౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, శుభవార్తా శ్రవణం, సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగ్యత. ఇంట్లో ఒక రకమైనటువంటి పండగ వాతావరణంగా చెప్పబడుతుంది. వివాహం చర్చలు కావచ్చు, లేకపోతే ఎంగేజ్మెంట్లు కావచ్చు, ఇంకేదైనా శుభకార్యం కావచ్చు, ఇలా మీకు ఏదైనా పండగ వాతావరణం చెప్పబడుతుంది. గొప్ప వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల లాభం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలో కూడా అద్భుతమైన లాభాలు, పెట్రోలియం బేకరీ పదార్థాలకు కూడా లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి బాగా కనబడుతోంది. రైతులు చాలా మంచి అదృష్టయోగాన్ని పొందుకోబోతున్నారు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి స్వదేశంలో, విదేశాల్లో మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్ ఇటుకల వ్యాపారంలోను,
బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్ టైల్ వ్యాపారం లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణితులకి అద్భుతమైనటువంటి రాజయోగం, ధనయోగం, గౌరవం, ఆనందాన్ని పొందుకోవచ్చు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి ఉద్యోగం లేనటువంటి వ్యక్తులకి ఈరోజు తప్పకుండా 2 చోట్ల ఉద్యోగం వచ్చే అవకాశం. ప్రాంగణ నియామకాలు ఉంటే వాటిల్లో ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, విదేశాల్లో ఉద్యోగ ప్రయత్న లాభాలు, విదేశాల్లో ఉన్న వారికి స్థిరమైన ఉద్యోగం, గ్రీన్ కార్డ్ PR పొందుకునే అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, స్వదేశంలో ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ వాడు, కారుణ్య నియామకాలు, ఉద్యోగాన్ని పొందిన అవకాశం, అనుకున్న చోటికి బదిలీలు కూడా. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం, బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్ టైల్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళాములకి అదృష్టయోగం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కూడా మంచి అభివృద్ధి, అనుకూలవంతమైన వాతావరణం. ఈరోజంతా మీకు శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి భాగ్యోదయ యోగం. ఇవాళ మీకు ఏదో తెలియగానే అకస్మాత్తుగా ధనప్రాప్తి, ఊహించినటువంటి విజయాన్ని పొందుకోవడం, విద్యలో ఏదో బార్డర్ మార్కులు వస్తాయి నాకు అనుకున్న వ్యక్తులకి టాప్ ర్యాంక్ వచ్చేటువంటి అవకాశం, అటువంటి విద్యా సంపన్నత. అంటే మీరు ఏ రోజు పరీక్ష రాశారో ఆ రోజు మీ పరీక్షల్లో పరిపూర్ణటువంటి సమాధానం రాశారు, దానివల్ల రిజల్ట్ మీకు టాప్ ర్యాంకులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. IELTS, GRE, TOEFL లాంటి పరీక్షలు కూడా అదృష్టయోగం, అద్భుతమైనటువంటి రాజయోగం. సోషల్ మీడియా, సాలిడ్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, నర్సరీ తోటలు, పూజాద వ్యాపారం, బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు, సోదరుల మధ్య సఖ్యత, ఆస్తి పంపకాల అనుకూలతలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తిని అభివృద్ధి చేసుకునే అవకాశం, మంచి విద్యా సంపన్నత, ఉద్యోగ లాభాన్ని, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి చాలా మంచి అదృష్టయోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కూడా లాటరీలో చూడడం వల్ల కూడా ధనప్రాప్తి, రుణ విమోచనం తప్పకుండా ఉంటుంది. అప్పుల బాధల నుంచి విముక్తులయ్యేటువంటి శుభదినం. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ఇక వృశ్చిక రాశి వారికి మొదట్లో చెప్పినట్టుగా 2వ రాశి, 2 రాశుల వారికి ఏమాత్రం బాగా చెప్పాం కదా. వృశ్చిక రాశి వారికి దెబ్బ గట్టిగా తగిలే అవకాశం ఉంది, జాగ్రత్త. 3-4 రకాల మీకు ప్రమాదం పొంచి ఉంది. మద్యపాన సేవనం, నిద్రమత్తు, మద్యపానం చేసిన వాళ్ళ బండి ఎక్కడం, అలాగే మద్యపానం చేసిన ట్రావెల్స్లో నిద్రమత్తులో మీరు ప్రయాణం చేయడం, అంటే రాత్రి వేళల్లో ప్రయాణం నష్టాన్ని కలిగిస్తుంది, ప్రమాదంలో పడే అవకాశం, జాగ్రత్త. ఒంటరి ప్రయాణ ఇబ్బంది, అలాగే స్త్రీ మూలకమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చకండి. అనవసరమైనటువంటి వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడిన, జుగుప్సాకరమైన ఫోటోలు షేర్ చేసుకున్నా, వీడియోలు షేర్ చేసుకున్నా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో ఏ రోజైనా సరే జుగుప్సాగేటువంటి వీడియోలు, ఫోటో చేసుకోవడం మంచిది కాదు, ప్రమాదంలో పడతారు. కళాకారుల, క్రీడాకారులకు నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో విభేదాలు, పార్టీ ఫిరాయింపులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కోర్టులో వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి జోక్యం ప్రమాదాన్ని కలిగిస్తుంది. సినిమా రంగంలో కూడా ఇతరుల జోక్యం వల్ల దర్శక నిర్మాతలకు నష్టాలు వచ్చే అవకాశం, వ్యాపార భాగస్వామితో ఇబ్బందులు పడే అవకాశం. మీ అగ్రిమెంట్స్ ఒకసారి చూసుకొని చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. లేనిపోని ప్రలోభాలు కావండి. OTPల ద్వారా సీనియర్ సిటిజన్స్, మహిళామణులు మోసపోయే అవకాశం, సువర్ణాభరణాలు పోగొట్టుకునే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొందిన వారు తప్పకుండా ఉద్యోగంలోంచి తీసివేయబడతారు, జాగ్రత్త. బెంచ్ మీదకి ఉద్యోగం మారే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణం కూడా అంత మంచిది కాదు. వ్యాపార విషయానికి వస్తే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం,
ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మనీ ఏజెంట్లకు కానీ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, రైతన్నలకి పంట నష్టం, పూలు పడుకులు పండించే వారికి నష్టాలు, ఆడపిల్లలకి తీవ్ర మానసిక వేదన, మానావమానాలు పొందుకుంటారు. అనవసరంగా మీరు వెళ్తున్నటువంటి పబ్బులు, క్లబ్బులు మీకు ప్రమాదాన్ని కలిగించే, మీ కుటుంబం యొక్క ఫోటోలన్నీ బయటి ప్రపంచాన్ని తెలిసే అవకాశం, కుటుంబ పరువుకి భంగం కలిగే అవకాశం. మళ్ళీ కొంతమంది ఇలాంటి చెప్పగానే నేను తమిళలో పెడితే ఇలా చెప్పి భయపెడుతున్నారా, డబ్బులు సంపాదించుకుంటున్నారా అని అడిగితే ఒకసారి యూట్యూబర్స్ అందరినీ కూడా కనుక్కోండి. భూత పురాణం చెప్పేవాడు, స్టంట్స్ చేసేవాడికి, లక్షల్లో మిలియన్స్లలో వచ్చేటువంటి వాళ్ళకి డబ్బు వస్తుందేమో, కానీ జ్యోతిష్కులకి, ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళకి డబ్బు వస్తున్నది అపోహ మాత్రమే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నువ్వు చూసినా చూడకపోయినా నాకు ఒరిగేదేమీ లేదు, దానిలో నాకు వచ్చే ఆదాయము లేదు. కాబట్టి అనవసర కామెంట్ చేసేసి ఇతరులతో కంపేర్ చేసుకొని మిమ్మల్ని మీరు నిందించుకోకండి. ఇంకా నేను ఉపేక్షించాలన్న విషయం చాలామంది తెలుసు. బాగలేదన్నప్పుడు బాగలేదని నిర్మోహమాట చెప్తాను. అలాంటి తమిళ పెట్టడం వల్ల ఏంటి అని చాలామంది అడిగితే చెప్తున్నాను, మిమ్మల్ని ఇటువైపు తిప్పి, అంటే ఒక దెబ్బ కొట్టి నా వైపు తిప్పి మంచి మాట చెప్పే ప్రయత్నం కోసమే అలాంటి తమిళ పెడతాం తప్ప, అది టైటిల్ చూడంగానే మీరు భయపడి మంచి వాళ్ళు అయిపోతే అబ్బో చాలా మంచిది, అపరిచిత సినిమా చూసి ఎంతమంది మారారో. కాబట్టి మీకే కాదు కామెంట్ చేయడం, నేను లైవ్లో కామెంట్ చేస్తాను, కావాలంటే ధైర్యంగా కామెంట్ చేస్తాను. ఎక్కడ ఉంటాను అడ్రస్ కూడా యూట్యూబ్లో ఉంటుంది. కానీ అడ్రస్ లేని నీ వాళ్ళందరూ చెప్పేటువంటి కామెంట్స్కి నేను సమాధానం చెప్పకపోతే నేను బలహీనుడు అవుతాను. కాబట్టి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొడతానే, ఇది నా నైజం. కాబట్టి ఏదైనా సరే ఈరోజు ఈ రాశి వారికి బాగలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. మరి పరిహారాలు చెప్తున్నాం కదా, చేస్తున్నావు ఎవడన్నా? మంచి మాటలు చెప్తే వినబుద్ధి కాదు, పెద్దవాళ్ళు చెప్తే వినబుద్ధి కాదు, తప్పుడు బూతు బోటులన్నీ కూడా చూసుకునేటువంటి ఇంట్రెస్ట్ ఎక్కువ, బూతు పనులు చేయడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ. మరి మంచి మాట నచ్చదు, నువ్వు ఆ పార్టీవా, నువ్వు ఈ పార్టీవా, ఆయనతో పోల్చుకుంటావా అనేటువంటి డైలాగులు ఎక్కువ చెప్పడం, ఇది ఎంతవరకు సమంజసం? ఒక మంచి మాట వినా? ఎప్పుడైనా భగవద్గీత చదివావా? నా గురించి తప్పుగా కామెంట్ చేసేవాడు ఎప్పుడైనా సరే భగవద్గీతను చదివావా? 2 అధ్యాయాలు చదివా కనీసము. అసలు అవన్నీ చదివినాక తెలిసేది నీకు. చదివి అనుభవించి మంచిగా మారి 10 మందికి మంచి చెప్పే ప్రయత్నం చేయమని చెప్తున్నాం మేము. ఈ రాశి వారికి కూడా ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. భగవద్గీత పారాయణం 2 నుంచి 9 అధ్యాయాలు చదవండి. ఎవరికి కూడా అప్పుగా ధనం ఇవ్వకండి, మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి, పూచికత్తుగా సంతకాలు చేయకండి. ఈ కార్మిక సోదరులు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే వీరు సౌందర్యలహరి, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం, ఎవరికైనా కందులు, పెసర్లు దానంగా ఇవ్వడం మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ సమయాన్ని మరియు 6 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి లాభము, ఆనందము, ఐశ్వర్యము, విద్యా ఉద్యోగ వ్యాపార అనుకూలత, ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశం, కళాకారులకి క్రీడాగల వృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో మంచి వెలుగు పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు లాభాలు ఉన్నాయి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపార అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు శుభయోగం, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో శుభయోగాలు, రైతన్నలకి పంట లాభం, సూపర్ మార్కెట్, కిరాణం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంది. ఆత్మీయుల కలియిక ఉంది, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగ్యత, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగత్రకి ఉద్యోగ లాభం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం, మొండి బకాయిలు వసూలు చేసుకోవడం, రుణపీడా పరిహారం, సమస్త రోగ నాశనం, శుభవార్త శ్రవణం, యజ్ఞయాగాది క్రతువులు, దేవాలయ నిర్మాణం, సత్సంగత్వం, మాతాపితృల సౌఖ్యం, కుటుంబ అనుకూలత, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మనీ ఏజెంట్కి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష చెప్పడానికి లాభం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. 2 రకాల శుభయోగాల పరంపర కొనసాగే అదృష్టయోగం, పెద్దలతో అనుకూలమైనటువంటి అనుబంధాన్ని పెంచుకుంటారు. విదేశాల స్థిరత్వం, ఉద్యోగ లాభం, విద్యాలాభం ఉంటుంది. ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అద్భుతమైనటువంటి క్రియాలాభం, కార్యసిద్ధి, శత్రునాశనం, మిత్రలాభం, శుభవార్త శ్రవణం, సోదరులతో సఖ్యత, ఆస్తి పంపకాల అనుకూలతలు, కొత్త వ్యక్తులతో పరిచయం, కొత్త జీవన ప్రారంభం,
నూతన వ్యాపార ప్రారంభం, వ్యాపార భాగస్వామితో అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మీద వారికి, బోర్బాల్తో వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కానీ, పత్తి, మినపగుళ్ళు వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కూడా లాభాలు, రాజకీయ రంగంలో మంచి లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, విద్యా లాభము, ఉద్యోగ లాభము, విదేశాల్లో అనుకూలవంతమైన శుభస్థితి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పని కూడా మంచి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును. అదృష్టవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి, బంధు మిత్రులతో సహకారం పొందుకోవడం, ఇలా అనేక శుభయోగాలు, విదేశాల్లో కూడా గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అదృష్ట యోగాలు, ఉద్యోగ లాభం, బెంచుకునే ఉద్యోగం, ప్రాజెక్టులు వెళ్ళడం తప్పకుండా జరుగుతుంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా మంచి శుభయోగాలు, అదృష్ట యోగం, ఆకస్మిక ధనలాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధనప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి రావడం, బంధుమిత్రుల సమాగమం, శుభవార్తా శ్రవణం, శుభకార్య నిర్వహణ, యజ్ఞయాగాది క్రతువులు చేయడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లవారి లాభం, రైతన్నలకి పూలు, పళ్ళు పండించే వారికి, అలాగే మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు బ్రహ్మాండంగా కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, చిట్ ఫండ్, ఫైనాన్స్, విద్యాలయ, వ్యాయామ, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారం అభివృద్ధి పొందుకోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారం లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పని లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం. తప్పకుండా విద్యాభివృద్ధి, ఉద్యోగంలో అభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, బదిలీలు పొందుకోవడం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, పెద్దల అంగీకారంతో ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకొని అదృష్టంగా చెప్పబడుతుంది. ఈరోజు మీకు అంతే అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. వీరికే ఇబ్బందికర వాతావరణం. నేను మొదట్లో చెప్పాను కదా, 2 రాశుల వారికి బాలేదని. అందులో ఇదొక రాశి. తీవ్రమైనటువంటి నేరారోపణ, అవమానము, కుటుంబ సభ్యులతో వివాదాలు, లేనిపోని అనవసరపు పెత్తనం వల్ల నష్టము, నోరు జారడం వల్ల ప్రమాదము, నేనే గొప్ప అన్నటువంటి అహంకారపూరిత మనస్తత్వం మీకు నష్టాన్ని కలిగించడం, విద్యార్థులకి నష్టము, ఇతరుల మీద ఆధారపడినటువంటి ఏ పరీక్ష అయినా సరే మీకు నిష్ఫలము, ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మారే అవకాశం, లంచాలు పుచ్చుకునే అవకాశం. కాబట్టి అటువంటి వాటికి ఎంత దూరంగా ఉంటే ఉద్యోగం జాగ్రత్తగా ఉంటుంది, లేదా మిమ్మల్ని డిస్మిస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సస్పెండ్ కాదు, డిస్మిస్. జీవితంలో మళ్ళీ మీరు ప్రభుత్వ ఉద్యోగం వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. కళాకారులకి, క్రీడాకారులకి నష్టాలు, డోపింగ్ టెస్టుల్లో పట్టుబడడం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, కళాకారుల, క్రీడాకారులకి తీవ్ర అవమానాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి తీవ్రమైన నష్టం ఎక్కువగా ఉంటుంది. రైతన్నలకు కూడా పంట నష్టం, లేదంటే మీకు నకిలీ విత్తనాల బెడద ఎక్కువగా ఉండడం, మోసపోయే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. పూలు, పళ్ళు కానీ, కూరగాయలు పండించే వారికి కానీ, అలాగే మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక వ్యాపారంలో కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి కానీ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ కానీ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారు కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనేక రకాల ఇబ్బందులు, చికాకు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగించడం, విద్యా ఉద్యోగ నష్టం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అవమానాలు, ప్రమాదాలు,
లేనిపోని అనవసరపు అవాంతరాలు, ఇలా అనేకమైనటువంటి దుశ్చర్యలు, ఇబ్బందికర వాతావరణం, విదేశాలు వెళ్ళే నిమిత్తమే వీసా ప్రయత్నాలు కూడా నష్టం. చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతోంది. ఏదేమైనా ఈ రాశి వారికి భగవద్గీత పారాయణ మీకు శుభాన్ని కలిగిస్తుంది. 2 నుంచి 8 అధ్యాయాలు తప్పకుండా చదవండి. అలాగే లలితా సహస్రనామ పారాయణం, సౌందర్య లహరి పారాయణం, అలాగే తప్పనిసరిగా ఎవరికైనా సరే చెప్పులు, పుస్తకాలు, అలాగే తినుబండారు అంటే బియ్యము, శాకము, పదార్థాలు అంటే స్వయం పాకం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే అనుకూలత ఫలితాలు పొందుకోవచ్చు. వీరికి ఉదయం 8:02 నుంచి 9:57 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.